హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము చాలా సింపుల్గా టేస్టీగా అయితే షేర్వాను ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఈ షేర్వా మనకు బిర్యానీస్లోకి అలానే రోటీ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ షేర్వాని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనము స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఉల్లిపాయలు మనము సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఈ ఉల్లిపాయలు మనము వేయించుకునేటప్పుడు ఉల్లిపాయలు మనకు తొందరగా వేగడానికి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు మనము చక్కగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయలంతా మనకు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 టమాటోలు కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇందులోకి టమాటోలు కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమాటో అంతా మనకు బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, ఇందులో వేసుకుని టమాటో కూడా అంతా మనకు చక్కగా మెత్తబడిపోయింది కదా. ఇలా అంతా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిశ్రమం అంతా మనకు చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకుందాం. చూసారు కదా, ఈ టమాటో ఉల్లిపాయ అంతా మనకు చక్కగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు మనము ఇలా ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము వేయించి పెట్టుకున్న ఈ టమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, అలానే బిర్యానీ పువ్వు, అలానే 2 ఇలాచీలు, 4-5 లవంగాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా జీడిపప్పు అయితే వేసుకోవాలి. అలానే 1 స్పూన్ దాకా గసగసాలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 స్పూన్ దాకా సోంపు అయితే వేసుకోవాలి. ఈ షేర్వాలో సోంపు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి ముక్క అయితే ఇలా ఒక చిన్న ముక్క అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని మనము వీలైనంత వరకు బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము గ్రైండ్ చేసుకుని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద మనము అదే పెనం పెట్టుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇందులోకి మనము ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఈ షేర్వాకు ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది. మీకు కావాలంటే కాస్త ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకోండి. ఇలా ఇందులో వేసుకున్న ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకుని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇందులో వేసుకున్న ఈ ఉల్లిపాయలంతా మనకు చక్కగా వేగిపోయాయి కదా. ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్ దాకా ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేదాకా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా పుదీనాను అయితే వేసుకోవాలి. ఇలా మనము షేర్వాలు ఇలా మసాలా కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు కొద్దిగా పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలానే టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1 టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా గరం మసాలా, అలానే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇందులో వేసుకున్న ఈ మసాలా అంతా మనము బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలండి. అలానే వదిలేసామనుకో కింద అయితే అడుగంటేస్తుంది. అందుకని మనము గరిటతో ఆపకుండా అయితే చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనము వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా మనకి షేర్వాలోకి అయితే మనకు ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకొని ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఇప్పుడైతే మనకు కాస్త పలుచగా అయితే ఉంది కదా. ఇలా అంతా మనకు చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ షేర్వా అయితే మనకు కాస్త చిక్కబడుతుంది. అందుకని మనము కాస్త పలుచగా అయితే తయారు చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా మనము తయారు చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నుంచి ఒక 20 నిమిషాల పాటు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, మనకు ఒక 20 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, షేర్వా అంతా మనకు చక్కగా ఉడికిపోయింది కదా. ఈ విధంగా అంతా ఉడికిపోయి సైడ్లో అంతా ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఇందులోకి కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా మనము బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటే షేర్వా అయితే తయారైపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ షేర్వా మనకు చపాతీ, రోటీస్లోకి అలానే బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే షేర్వా రెసిపీని అయితే తయారు చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి.